హాయ్ అండి, వెల్కమ్ టు క్రాంతి రెసిపీస్. నేను మీ క్రాంతి. ఈరోజు నేను చేయబోతున్న వంటకం ఏంటంటే చేపల పులుసు అండి. చూడండి, ఇగోండి పచ్చి చేపలు. ఈ చేపలతోటి మనం నూరుకున్న మసాలాతోటి చేపల పులుసుని ప్రిపేర్ చేసుకుంటే చాలా బాగుంటుందండి. అదేంటనేది నేను ఈ వీడియోలో చేసి చూపించబోతున్నాను, తప్పకుండా చూడండి. ఇప్పుడైతే ఈ చేపలు చేయడానికి నేను సిద్ధంగా ఉన్నానండి. ఈ చేపల్ని మనం ముక్కలు కోసుకొని పులుసు అంతా తీసేసుకొని దీన్ని బాగా పీసుల్లాగా తయారు చేసుకోవాలి కదా. ముందైతే ఆ పని చూసేద్దామండి. చూడండి, ఇగో చేపలు ఇలా ముక్కలు కట్ చేసుకున్నాము. ఇగో ఇవన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత దీనిలోని కొంచెం అంత కళ్ళుప్పు, పసుపు వేసుకొని ఇలా కడుక్కోవాలి బాగాను. చేపలు అయితే కడిగేసుకున్నామండి నీట్గాన. ఇవి ఇలా సిద్ధం చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇందులోని దీనికి సరిపడినంత కారం వేసుకోవాలి. ఇదిగో చూడండి, కారం వేసాను. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఇదిగోండి పసుపు ఉంటాయి చేపల్లో ఒక వారం. ఇప్పుడు ఈ రెండింటిని కలిపేసి శుభ్రంగా కలిపేసుకోవాలి బాగాన. ఇవంతా కారం, ఈ సాల్ట్ ఈ చేప ముక్కలకి బాగా పట్టేటట్టు శుభ్రం కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. చేపలు చూడండి, ఆల్రెడీ మనం ఉప్పు కారం కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాము. దాంట్లో కావాల్సినవి అయితే ఉల్లిపాయలు వేసుకోవాలండి. అంటే మనం చేపలు తీసుకున్న క్వాంటిటీని బట్టి ఉల్లిపాయలు వాడాల్సి ఉంటుంది. ఈ ఉల్లిపాయలు, ఇగో టమాటాలు, పచ్చిమిర్చి, చూడండి ఒక 2 రెమ్మలు కరివేపాకు, కొత్తిమీర. తర్వాత మనకి మసాలాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అంటే ఇది జీలకర్ర, గసగసాలు, అల్లం, వెల్లుల్లి, ఇవి యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క. ఇవి మనం మసాలాగా నూరుకొని కానీ లేదా మిక్సీ పట్టుకొని కానీ ఇది మసాలా ముద్దకి ప్రిపేర్ చేసుకోవాలండి. ఇవైతే చేపల కూరకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి ఇవన్నీ. చూడండి, ఇగో ఉల్లిపాయలు కట్ చేసుకున్నాము. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని, ఈ టమాటాలని, ఈ అల్లం, ఈ వెల్లుల్లి ఇవన్నీ కలిపి ఈ మిక్సీ జార్లో వేసుకోవాలి. వేయండి. ఇవన్నీ ఇందులో వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి. ఇదిగో చూడండి, ఇలా గ్రైండ్ చేసుకున్నాము ఉల్లి ముద్దని, టమాటాని. ఇప్పుడు పచ్చిమిరపకాయలు కట్ చేసేసుకుందాం. స్టవ్ వెలిగించుకున్నామండి. ఇదిగో బాండి పెట్టాను. ఇప్పుడు దీనిలోని ఇది వేడైపోయింది, ఆయిల్ వేసుకోవాలి. కర్రీకి సరిపడినంత ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ వేడైన తర్వాత అప్పుడు ఉల్లిగడ్డను వేసుకొని వేయించుకోవాలి. ఇదిగో చూడండి, ఇదంతా బాగా ఏంటంటే మనము స్టవ్ని కొంచెం తగ్గించుకొని మంటని అప్పుడు బాగా వేపుకోవాలండి.
దగ్గరికి ఫ్రై అయిపోతే టేస్ట్ అనేది చేపల పులుసు చాలా బాగా వస్తుందండి. అంటే పచ్చి వాసన రాకుండా ఉంటుంది ఉల్లి ముద్ద. చాలా దగ్గరికి అయిపోవాలి ఇదంతా. ఇందులోని పచ్చిమిర్చి కూడా వేసేసుకొని వేపుకోవాలి. ఇంకో పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర ఇవన్నీ ఒకసారి మళ్ళీ మనం కలిపేసుకొని ఈ మూత పెట్టుకొని కొద్దిసేపు మగ్గించుకుందామండి. ఇవి చూడండి ఇలా దగ్గరికి అయిపోయింది. ఇంకా కొంచెం వేపాలి. ఇప్పుడు దీనిలో మనం నూరుకున్న మసాలా ముద్ద ఉంది కదండి, ఇదిగోండి. ఈ మసాలా ముద్దని కొంచెం 2 సగాలు చేసి ఒక సగం ఇందులో వేసుకొని వేపేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి కూడా నీరుల్లిపాయలు చేసిన పేస్ట్లోనే వేసేసి మిక్సీ పెట్టేశానండి, మీకు చూపించాను. ఇప్పుడైతే ఇవి మీకు చూపించిన జీలకర్ర, గసగసాలు, ఇంకా మసాలా చూపించాను కదా, అవన్నీ కలిపి నూరాను. ఆ నూరింది పేస్ట్ ఇందులో వేసాను. ఇప్పుడు చేపల పులుసు ఇలా వండుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగా వస్తుందండి. చూడండి ఆయిల్ కనిపిస్తుంది ఇలాగా. ఇదిగో ఉల్లిపాయలు వేపామంటే ఇలాగ ఆయిల్ బయటకు వచ్చేసేటట్టు వేపాలండి. చూడండి బాగా మగ్గిపోయింది. ఇప్పుడు ఈ చేపల్ని ఇందులో వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఇందులో ఉప్పు, కారం అన్నీ కూడా పట్టించుకున్నాము. అన్నీ ఒకసారి ఇలా వేసుకొని కలుపుకోవాలి. చేపల కూర ఎప్పుడు తయారు చేసినా ఇలాగ వెడల్పుగా ఉండే బాండీలో చేసుకుంటే మనకి ముక్కలు అనేవి విడిపోకుండా కరెక్ట్గా కూర వస్తుందండి. ఒక్క నిమిషం దీన్ని ఇలాగ మగ్గనిద్దాం. ఇలా చూడండి వేడైంది కదా కొంచెం. ఇప్పుడు ఇందులోని నేను ఆల్రెడీ చేపలకి పులుసు పెట్టడానికని చింతపండు నానబెట్టుకున్నానండి. ఇది గుజ్జు తీసాను రసము, దాన్ని వేసుకుందాం. జాగ్రత్తగా కలుపుకోవాలి. ఇంకొంచెం పులుసు యాడ్ చేద్దామండి. ఇప్పుడు ఇది కొంచెం వేడైన తర్వాత మొత్తం అంతా ఒకసారి ఇలా కలిపేసుకొని మనకి ఉప్పు, కారం అన్నీ సరిపోయే లేదో ఒకసారి చూసుకోవాలి. ఏమైనా తక్కువైతే ఇప్పుడే వేసేసుకోవాలండి మరలానా. చూడండి కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇప్పుడు మిగిలిన మసాలా ముద్ద ఉంది కదండి, అదంతా ఈ వాటర్లో ఇలా కలిపేసుకొని దించే ముందు ఇలా వేసేసుకోవాలి. ఇదిగండి మిగిలిన కొత్తిమీర కూడా
ఒకసారి ఇలా కలుపుకోవాలి కొంచెం. అంతేనండి, అయిపోయింది. చూడండి, చింతపండు వెంటనే వేయడం వల్ల పీసులు ఇలా చెదిరిపోకుండా కరెక్ట్గా వస్తాయండి. పులుసు అయితే రెడీ అయిపోయింది. ఇంకా మనం నూరుకున్న మసాలాతోటి గుమగుమలాడే చేపల పులుసు ఎంతో టేస్టీగా రెడీ అయిపోయిందండి. ఇంకంతే, స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మా ఛానల్ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగైతే మేము పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు వస్తుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.